వెల్కమ్ టు టీవీ. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పార్టీల కేంద్ర కార్యాలయ నిర్మాణాల గురించి పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ జరుగుతుంది. వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఎప్పుడైతే నిర్మాణం ఉన్నటువంటి కార్యాలయాన్ని కూల్చివేశారో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం వైసీపీ పార్టీల మధ్య వారైతే నడుస్తూ ఉంది. పార్టీ యొక్క కేంద్ర కార్యాలయ నిర్మాణాలను గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నిర్మించిందో ఆ విధంగానే మేము నిర్మించామంటూ వైసీపీ పార్టీ చెప్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి అవి అక్రమ నిర్మాణాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుంది. ముందుగా ఏపీ రాజకీయాలు ఏం జరుగుతుంది, ఎందుకని అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ యొక్క కేంద్ర కార్యాలయ నిర్మాణాల గురించి విమర్శలు చేస్తూ ఉందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సందీప్ గారు ఉన్నారు. సార్, ముందుగా తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణం కూల్చివేత గురించి ముందుగా మీరేమంటారు? ఇక్కడ కేంద్ర కార్యాలయం కూల్చివేత, సో ఇది మనకి శనివారం తెల్లవారుజామున మొదలుపెట్టి దాదాపుగా పూర్తయిపోవచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సిఆర్డిఏ అధికారులు చెప్పేటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది. సిఆర్డిఏ అధికారులు ఇక్కడ అనుమతి లేకుండా కార్యాలయం నిర్మించారు అని చెప్పి గతంలోనే నోటీస్ ఇవ్వటం జరిగింది. సో ఈ నోటీస్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. చట్టానికి లోబడి వ్యవహరించండి అని చెప్పి ఏపీ హైకోర్టు సిఆర్డిఏ అధికారులకు సూచించడం జరిగింది అనేది వైసీపీ చెప్తున్నటువంటి అంశం. కోర్టు చెప్పినా కూడా వినకుండా కూల్చేశారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ కోర్టు చెప్పినా వినలేదు అనేటువంటి అంశాన్ని ఒక పక్కన పెడదాం కాసేపు. సో ఇక్కడ సిఆర్డిఏ అధికారులు చెప్తున్న వర్షన్ ఏంటి? కోర్టు ఆదేశాలు మాకు అందలేదు. సో ఇక్కడ ఇంకొక అంశం తెర మీదకి వచ్చింది ఏంటి? ఇది నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఒక స్థలం, 2 ఎకరాల స్థలం. దీంట్లో గతంలో బోట్ల మరమ్మతులు చేసేటువంటివి ఉండేవి. ఇక్కడ ఏపీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొన్ని కార్యాలయాలు నిర్మించాలనేటువంటి ఒక ఆలోచనలో ఉంది, ఒక ఇన్స్టిట్యూటు అలాగే మరికొన్ని. సో అయితే దీన్ని మేము లీజుకి ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ కూడా మనం చూడటం జరిగింది. సో మరి లీజుకి ఇవ్వము అని చెప్పినప్పుడు ఇక్కడ నిర్మించటం దేనికి? ఫస్ట్ థింగ్, ఇప్పుడు పర్మిషన్ తీసుకుని మీరు ఎక్కడైనా నిర్మించండి. ఈవెన్ అది గవర్నమెంట్ ల్యాండే కావచ్చు. వైసీపీ చెప్తున్నట్టు టీడీపీ కూడా కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్లో నిర్మించడం జరిగింది, టీడీపీ కార్యాలయాలు. కానీ వాటికి పర్మిషన్లు, అనుమతులు తీసుకుని కదా నిర్మించింది. మీరు కూడా అనుమతులు తీసుకోండి. అది ఏ శాఖకు సంబంధించిందో ఆ సంబంధిత శాఖ నుంచి అనుమతులు తీసుకుని మీకు కావలసిన విధంగా నిర్మాణాలు చేపట్టండి. ఎవరు కాదనరు, అది లీగల్గా ఎవరు కదపలేనటువంటి అంశం. సో ఇక్కడ అనుమతులు లేవు అనే కదా సిఆర్డిఏ ఇక్కడ వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ మీద కదా మీరు కోర్టుకి వెళ్ళింది. అంటే మెయిన్ ఇక్కడ అనుమతులు లేవు అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ కోర్టు చెప్పింది ఏంటి? మీరు కూల్చివేయొద్దు, స్టే ఇస్తున్నామని కోర్టు చెప్పాల. అది వైసీపీ కూడా చెప్పట్లా. కూల్చివేతలకి స్టే ఇస్తున్నాము అని చెప్పి హైకోర్టు చెప్పింది. అయినా సరే కోర్టు చెప్పిందని వినకుండా సిఆర్డిఏ కూల్చింది అనట్లా. చట్టపరంగా నడుచుకోండి అని చెప్పి సిఆర్డిఏకి కోర్టు చెప్పింది అంట. చట్టపరంగా అంటే ఏంటి? మీకు ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేశారు. అసలు మీకు నోటీసే ఇవ్వకుండా, ఇన్ఫర్మేషనే ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చి కూల్చేస్తే అది చట్ట ప్రకారం తప్పు. మీకు నోటీస్ ఇచ్చారు, దానికి సమాధానం చెప్పమన్నారు, మీరు అది తీసుకుని హైకోర్టుకి వెళ్ళారు, కోర్టు కూడా చట్టపరంగా నడుచుకోండి అని చెప్పింది. సో అంటే అన్నీ లీగల్గా జరిగినాయి. ఇక్కడ బయటకు కనిపిస్తున్నది, రియాలిటీ ఏంటనేది మనకు తెలియదు. కనిపిస్తున్న అంశాలను బట్టి మనం మాట్లాడితే అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. సో వాళ్ళు దానికి తగ్గట్టుగానే చట్ట ప్రకారం కూల్చివేయాలి కాబట్టి చర్యలు తీసుకున్నారు. కానీ ఇది ఎలా ఉంటుంది అంటే కక్ష సాధింపు చర్యలాగా కనిపించవచ్చు. ఆ రోజు ప్రజావేదిక కూల్చారు, ఈరోజు వీళ్ళ కార్యాలయాలు కూల్చారు. సో ఓకే, సరే తప్పనే అనుకుందాం కాసేపు. దీన్నే మీడియా ముందు పెట్టి, ఏదైతే రిషికొండ వీడియోలు పెట్టి ఇమేజ్లు పెట్టి మీడియా ముందు హంగామా చేశారు, ఇదే టైప్లో ఇదిగో ఈ అనుమతులు లేవు అయినా కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది, మేము ఆల్రెడీ ఈ నోటీసులు ఇచ్చాము, దీనికి సంబంధించి వీళ్ళు కోర్టుకి వెళ్ళారు, ఇదిగో కోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దీని మీద మేము చర్యలు తీసుకోబోతున్నాము, ఒక వారం రోజుల్లో దీన్ని కూల్చేస్తాము, వెంటనే దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి ఒక మీడియా సమావేశం పెట్టి ఒక హంగామా చేసి ఆ తర్వాత దీన్ని కూల్చేసి ఉంటే ఇప్పుడు ఎవరు దీనికి కక్ష సాధింపు చర్య అనడానికి అవకాశం ఉండేది కాదుగా. ఇప్పుడు ఆ వారం రోజుల్లో ఏమైనా కోర్టుకి స్టే తెచ్చుకునేవాళ్ళేమో, ఇంకేదన్నా జరిగేదేమో. ఆ అవకాశం ఇవ్వకుండా కూల్చేశారు ఇక్కడ. సో అదే తప్పు అని చెప్పి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది. వాళ్ళు కూల్చివేతలతో మొదలు పెట్టారు, మీరు కూల్చివేతలతోనే మొదలు పెడుతున్నారు ప్రభుత్వాన్ని. ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏంటి అనేదే ఇక్కడ ప్రశ్న.
సో అదే అందరూ మాట్లాడుతున్నటువంటి. సో తేడా ఏంటి అంటే అది ప్రజల సొమ్ము, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత సొమ్ము. అది 1,90,00,000 ప్రజాధనాన్ని వృధాగా కూల్చేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత డబ్బుని కూల్చేశారు. వాళ్ళు ఓన్గా పెట్టుకున్నటువంటి డబ్బులే, గవర్నమెంట్ డబ్బులు కాదు కదా. సో అందులోనూ ఇక్కడ ఇల్లీగల్ అనేది వీళ్ళు ప్రూఫ్స్ చూపిస్తున్నారు, అక్కడ ఇల్లీగల్ అనడానికి ప్రూఫ్ చూపించలేదు. అదే తేడా, అంతకు మించి ఏం లేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణాలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఒకేసారిగా నోటీసులు రావడానికి మీరే ఉంటారు. అన్నిటికీ ఒకేసారి నోటీసులు ఇవ్వటాన్ని మాత్రం ప్రీ ప్లాన్డ్ అని అనుకోవాలి. ఎందుకంటే మీరు గమనిస్తే జనరల్గా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకేసారి అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఒక చోట ఒకసారి చేస్తే ఆ తర్వాత చేయాలనుకున్న చోటకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వాళ్ళు తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వాళ్ళు ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇక్కడ కూడా దాదాపు ఈ మున్సిపల్ సిబ్బంది ఒకేసారి ఎగ్జిక్యూట్ చేశారు. సో అంటే ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కార్యాలయాలకి ఒకేసారి ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్ళింది, ఒకేసారి నోటీసులు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎట్లొచ్చింది. సో ఇట్స్ ప్రీ ప్లాన్డ్, దాంట్లో డౌట్ ఏం లేదు. మీకు వైజాగ్లో ఎప్పటి నుంచో నిర్మాణ దశలో ఉన్నటువంటి కార్యాలయం విఎంఆర్డీఏ అనుమతులకు ఇచ్చారు, అది ఇంకా పెండింగ్లో ఉందని చెప్తున్నారు. ఈరోజు జీవీఎంసీ వాళ్ళకి గుర్తొచ్చిందా? మరి ఇన్నాళ్ళు ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు నిర్మించేశారు కదా, ఇన్నాళ్ళు చూడలేదా ఎవరు? అటువైపు ఎవరు వెళ్ళట్లేదా? లేకపోతే ఊరు చివర ఎవరికి కనిపించని చోట ఏమైనా నిర్మించారా? మెయిన్ రోడ్ జంక్షన్లో కదా అది నిర్మించింది. సో ప్రీ ప్లాన్డ్. అది అనకాపల్లి, అది ప్రీ ప్లాన్డ్. మచిలీపట్నం, అది అసలు మున్సిపాలిటీకి సంబంధం లేనటువంటి స్థలం, పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్మించారు. అంటే అది పోలీస్ శాఖకు సంబంధించింది, హోమ్ డిపార్ట్మెంట్ది. సో మరి వాళ్ళ స్థలాన్ని మున్సిపల్ శాఖ సమావేశంలో బిల్లు పెట్టి ఆమోదించి ఆ స్థలాన్ని ఇస్తున్నామని చెప్పి మున్సిపల్ శాఖ ఎలా తీర్మానం చేసింది? ఆ రోజు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఎలా తీర్మానం చేశారు? దాన్ని ఎలా ఒప్పుకున్నారు? మరి ఆ రోజు ఏకం కట్టడం కూడా పూర్తయిపోయింది మచిలీపట్నం అయితే. మరి దానికి సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. సో ఇలా అన్ని చోట్ల ఇచ్చినటువంటి నోటీసులన్నీ కూడా ప్రీ ప్లాన్డే, దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం అవసరమే లేదు. వాంటెడ్గా చెక్ చేసే ప్రాపర్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి చట్ట ప్రకారం ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయో వాటన్నింటినీ వెతికి తీసి పంపించినటువంటి నోటీసులే ఇవన్నీ. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా నిర్మాణాలు చేసుకున్నారు, మేము వచ్చినాక అలాంటిది ఏం చేయలేదు, కక్ష సాధింపు చేయలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుందంటూ వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ కక్ష సాధింపు అనటానికి ఆస్కారం లేదండి. ఎందుకని ఆస్కారం లేదు అని చెప్పి చెప్పాల్సి వస్తుందంటే 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ పార్టీ నిర్మించుకున్నటువంటి కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కేంద్ర కార్యాలయం. సో అది కూడా లీజుకి తీసుకున్నది. సో చాలా చోట్ల లీజుకి తీసుకుని నిర్మించి ఉండొచ్చు. అయితే ఇక్కడ చట్టపరంగా లొసుగులు ఏవైనా దొరికినట్లయితే నిమిషం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించేది కాదు. చట్టపరంగా ఏ విధమైనటువంటి ఆధారాలు లేని ప్రజావేదికనే కూల్చినప్పుడు, చట్టపరంగా అనుమతులు లేకుండా నిర్మించారు అనేటువంటి ఆధారాలు దొరికితే ఈరోజు వరకు ఊరుకుంటారా? ఛాన్సే లేదు కదా. సో ఇక్కడ వీళ్ళకి చట్టపరంగా అనుమతులు లేకుండా నిర్మించారనేటువంటి ప్రూఫ్స్ వీళ్ళకి దొరికినాయి కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు కదా, అసలు దీనికి దానికి లింక్ ఏంటి అని అనుకోవచ్చు. లింకే లేదనుకోండి. చట్టపరంగా ఎలా వెళ్తారు అనటానికి మీకు అర్థం అవటం కోసం చెప్పే ఎగ్జాంపుల్ ఇది. 3 రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, దాన్ని అక్కడి నుంచి శాసన మండలికి పంపించారు. శాసన మండలిలో అప్పుడు టీడీపీ బలం ఎక్కువ ఉన్నటువంటి కారణంగా బిల్లు ఆమోదం పొందలేదు, రిజెక్ట్ అయింది. మళ్ళీ రెండోసారి ప్రవేశపెట్టారు, రెండోసారి కూడా రిజెక్ట్ చేశారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? శాసన మండలిని రద్దు చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది, అసెంబ్లీలో బిల్లు పెట్టి. సో మండలి ఈ రోజు వరకు రద్దు అయిందా? మరి అవ్వలేదు కదా, అయిపోయింది. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది మండలిలో. ఆల్రెడీ 2 సార్లు బిల్లు మండలిలో ఆమోదం పొందకపోతే 3వసారి దాన్ని గవర్నర్ చేత ఆమోదం పొందించి చట్టం చేయొచ్చు. మండలి ఆమోదం పొందాల్సినటువంటి నెసెసిటీ లేదు. ఇక 2 సార్లు సభకు వెళ్ళొస్తే మండలికి 3వసారి చర్చ జరగకుండా బిల్లు ప్రవేశపెట్టామని ఒక మాట చెప్పేసి దాన్ని గవర్నర్ ద్వారా చట్టం చేయొచ్చు.
కానీ ఎందుకు చేయలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఆ తర్వాత వచ్చినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానుల బిల్లుని మేము వెనక్కి తీసుకుంటున్నాము, కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుని మరొక కొత్త బిల్లుని ప్రవేశపెడతామని చెప్పారు. దాని తర్వాత కూడా శాసనసభ చాలాసార్లు సమావేశమైంది. మరి ఏ సభలోనూ కొత్త బిల్లు ప్రవేశపెట్టలేదే? ఎందుకు పెట్టలేదు? ఎందుకు ఆ 3 రాజధానుల బిల్లును మరలా తీసుకురాలేదు? దానికి కారణాలు ఏంటి అంటే టెక్నికల్గా అది సాధ్యం కాదు. CRDA చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ రైతుల దగ్గర స్థలాన్ని ప్రభుత్వం కొనలేదు, కేవలం వారి దగ్గర నుంచి లీజ్కి తీసుకుంది. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, ల్యాండ్ పూలింగ్ చేశారు. ల్యాండ్ పూలింగ్ కారణంగా రాజధాని నిర్మాణంలో రైతులు భాగస్వాములు, రైతులు అనేవాళ్ళు పార్ట్నర్స్ అంగీకారం లేకుండా కంపెనీలో ఒక నిర్ణయం ఎలా అయితే తీసుకోరో రాజధాని విషయంలో పార్ట్నర్స్ అంగీకారం లేకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటానికి లేదు. రాజధాని ప్రాంత రైతులు వాళ్ళు భాగస్వాములు కాబట్టి వాళ్ళ అభిమతానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి ఆ చట్టం చెల్లదు. ఒకవేళ అలా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే రైతులకు కనీసం 1,00,000 కోట్ల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం కట్టాలి. దాని తరువాతే వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయాలి. కానీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటి? అమరావతి నిర్మించడానికే 1,00,000 కోట్లు అవుతుందని చెప్తుంది. మరి అదే 1,00,000 కోట్లు రైతులకు కట్టి ఇంకో చోట రాజధాని పెట్టుకునే కంటే ఆ 1,00,000 కోట్లతో రాజధానే కట్టొచ్చు కదా. సో ఇలాంటి డిఫికల్టీస్ ఉన్నాయి కాబట్టి చట్టపరంగా ముందుకు వెళ్ళలేం కాబట్టి ఆ రోజు బ్యాక్ స్టెప్ వేసి ఆగిపోయారు. ఇది కూడా అంతే. చట్టపరంగా చెయ్యగలిగేటువంటి అవకాశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిమిషం కూడా ఆలోచించేది కాదు. ఖచ్చితంగా టీడీపీ పార్టీ కార్యాలయాలు కూల్చివేత జరిగేది. ఇక్కడ చట్టపరంగా వీళ్ళకి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకున్నారు, వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి, అంతే తేడా. ఇద్దరూ చేసింది సేమ్. ఓకే, ఇప్పుడు వైసీపీ పార్టీ ఓడిపోయి వైసీపీ పార్టీ వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు. అలాగే దాడులు జరుగుతున్నాయి వైసీపీ పార్టీ వాళ్ళ మీద, అధికార పార్టీ వాళ్ళు చేస్తానంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో కార్యాలయాన్నింటిని కూడా కూల్చివేత జరిగేటువంటి కార్యక్రమం ముందుకు వెళ్తుంది. ఇవన్నీ చూస్తే వైసీపీ పార్టీకి రాజకీయంగా మైలేజ్ పెరిగే అంశాలు అంటారా? వీటి వల్ల పెద్దగా మైలేజ్ అయితే ఏం పెరగదు. పార్టీ కార్యాలయాల కూల్చివేతలు లేదంటే వైసీపీ కార్యకర్తల మీద దాడులు ఇలాంటివన్నీ కూడా వీటి వల్ల పెద్దగా మైలేజ్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఏముండవు. సో ఇక్కడ పార్టీకి మైలేజ్ రావాలంటే ఇంకొంత టైం పడుతుంది. అది ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఫెయిల్ అయితే వస్తుంది. ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీలు అవి ఎప్పుడైతే అమలు పరచరో అప్పుడు వైసీపీకి మైలేజ్ వస్తుంది. అలాగే ఇప్పుడు చేసే వాటి మీద ఒక సింపతి వస్తుంది అంతే, మైలేజ్ ఏం రాదు. సింపతి అని కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకని అంటే చంద్రబాబును అరెస్ట్ చేస్తే సింపతి వచ్చింది, అలాగే ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది. కానీ ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తారా? చెయ్యరు. గతంలో ఆల్రెడీ అరెస్ట్ అయినప్పుడు సింపతి వచ్చింది కాబట్టే ఆయన లాస్ట్ టైం అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొన్నటి వరకు రాజశేఖర్ రెడ్డి కొడుకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేదే చూస్తారు తప్ప రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డిని చూడరు. సో ఈ కారణం చేత ఈ చిన్న వాటి వల్ల సింపతీలు వస్తాయి లేదంటే మైలేజ్ వచ్చింది అనుకుంటే అది పొరపాటే. వీటి వల్ల అయితే ఏమీ రాదు, దానివల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు. ఎందుకని అంటే ఇప్పుడు ఎక్కడో కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నమాట వాస్తవం, అరాకొర. కానీ ఇప్పుడు ఆగిపోయింది. ప్రమాణ స్వీకారం చెయ్యక ముందు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పడక ముందు జరిగినటువంటి అంశాలు ఇవి. అంటే అప్పటికి ప్రభుత్వం ఏర్పడలేదు కాబట్టి ప్రభుత్వానికి బాధ్యత కాదు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వందో లేకపోతే రాష్ట్రపతి పాలనగా ఉన్నటువంటి ప్రభుత్వం అనుకోవచ్చు. అప్పుడు అంటే గవర్నర్ది బాధ్యత. లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది వాళ్ళు, ప్రభుత్వం కాదు. ఇంకా అప్పటికి చంద్రబాబు బాధ్యతలు చేపట్టాల. సో వాళ్ళు బాధ్యత తీసుకోరు, అది ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు కదా. సో వాళ్ళది బాధ్యత కాదు. ఇక అలాగే ప్రమాణ స్వీకారం చేశాక దాడులు ఆగిపోయినాయి. సో ఇది కూడా ప్రీ ప్లాన్డ్ అనుకోవచ్చు. ఏంటి, అధికారం చేపట్టక ముందు ఏం చేయాలనుకుంటున్నామో చేసేసి తర్వాత సైలెంట్ అయిపోదాం అనేది.
సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని ప్రజలైతే గమనిస్తూ ఉంటారు కదా. సో ఇదే విధంగా గతంలో టీడీపీ మీద కూడా దాడులు జరిగినాయిగా, టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరిగినాయిగా. ఎక్కడి వరకు ఎందుకు మనం స్థానిక సంస్థల ఎన్నికలు చూడండి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ల ఎన్నికలకి నామినేషన్లు కూడా వేయనివ్వకుండా నామినేషన్ పత్రాలు లాక్కున్న వీడియోలు చూడలేదా, మనం చించేసి పారేసిన వీడియోలు చూడలేదా, నామినేషన్ వేయడానికి వస్తున్న వాళ్ళని కొట్టి తరిమేసిన వీడియోలు చూడలేదా? ఇవన్నీ డైరెక్ట్గా చూసినవే కదా. అంతకంటే ఘోరమైన అరాచకాలు ఏం జరగలేదు అనేది ప్రజలు గుర్తించరా? ఇవన్నీ కనిపించేవే కదా. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. వాళ్ళు 10 రూపాయలు తింటే వీళ్ళు 10 రూపాయలు తిన్నారు. ఎవరు తక్కువ తిన్నారు అనేదే ప్రజలు చూస్తారు తప్ప, వీళ్ళంతా నీతిమంతులుగా చేసి వాళ్ళు ఏదో దాడులు చేస్తే అరే వీళ్ళు ఇంత మంచోళ్ళు అయ్యిండి కూడా వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు అనేది ప్రజల మనసులో కలిగేటువంటి అంశం. కానీ వీళ్ళు చేసింది అదే, వాళ్ళు చేస్తున్నది అదే. తేడా ఏముంది? ఇదే ప్రజలు ఆలోచిస్తారు. వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు, వాళ్ళైనా ఒకటే వీళ్ళైనా ఒకటే అనేది ఆలోచిస్తారు. కానీ దానివల్ల వీళ్ళు బెటర్రా అని ఆలోచించేదైతే ఏముండదు. దానివల్ల ఒరిగేది ఉండదు, వచ్చేది ఉండదు. అందులోనూ ఇక్కడ పార్టీ కార్యాలయాల కూల్చివేత అనేటువంటి అంశానికి వచ్చేటప్పటికి అవి ప్రజలకు సంబంధం లేనటువంటి అంశాలు. ఇక్కడ ప్రజాధనం వృధా అయింది కాదు, ప్రజలకు సంబంధించిన ఆస్తుల కాదు, అది జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులు. అంటే ఆయన సొంతంగా పార్టీకి వచ్చిన ఫండ్స్ తోటి నిర్మించుకున్న కార్యాలయాలు, లేదంటే ఆయన సొంత డబ్బులతోటి నిర్మించుకున్న కార్యాలయాలు, లేదా వాళ్ళ పార్టీ నాయకులు నిర్మించుకున్నటువంటి కార్యాలయాలు. సో దానివల్ల ఎవరికీ నష్టం లేదు కదా, ప్రజల ధనం వృధా కావట్లేదు కదా. అది దాని ప్రజలు పట్టించుకోరు. ఇప్పుడు ప్రజా వేదిక అనుకోండి, అది ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయం, దాన్ని కూల్చివేసి దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేదు. ఇది ఒక అవినీతి కట్టడం, అక్రమ కట్టడం అన్నారు. మరి అదే కట్ట మీద చాలా కట్టడాలు ఉన్నాయి, మరి వాటి వేటిని కూల్చలా. దీనికంటే నదికి ఇంకా దగ్గరగా ఉన్న కట్టడాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా కూల్చలా. దీని ఒక్కదాన్నే కూల్చి వదిలేశారు. అదే ప్రభుత్వం ఆ రోజు తీసుకున్నటువంటి తప్పు నిర్ణయం. అన్నిటి మీద చర్య తీసుకుని ఉంటే అది వేరేలా ఉండేది ప్రజల దృష్టిలో, కానీ అది చేయలేకపోయింది. వీళ్ళు అలా ప్రభుత్వ కట్టడాల జోలికి వెళ్ళాలి, ప్రైవేట్ కట్టడాల జోలికి వెళ్తున్నారు. అవి కూడా అనుమతులు లేవు అనేది నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్క కార్యాలయాన్నే కూల్చేసింది, మిగతా అన్నిటికీ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లోగా సమాధానం చెప్పమని అడుగుతున్నారు. ఆ సమాధానం సంతృప్తికరంగా ఉంటే ఉంటాయి, లేకపోతే అప్పుడు చర్యలు చేపడతారు. దీన్ని కోర్టుకి వెళ్ళవచ్చు, కోర్టుకి వెళ్ళి మీరు స్టే తెచ్చుకోవచ్చు. అన్ని రకాల చట్టపరమైనటువంటి అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఒక్క తాడేపల్లి కేంద్ర కార్యాలయం మాత్రమే కూల్చివేయబడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 కార్యాలయాలు యథావిధిగా ఉన్నాయి, వాటిని ఏమీ కూల్చేయట్లేదు. ఏవైతే అనుమతులు లేవో వాటికి నోటీసులు ఇచ్చి వారం రోజుల్లోగా మీరు సమాధానం చెప్పండి అని అడిగారు. మీరు సమాధానం చెప్పడానికి మీకు ఒక అవకాశం ఇచ్చారు, చట్టపరంగానే వెళ్తున్నారు. అది కూడా దాన్ని ఏమి ఫోర్స్ఫుల్గా వచ్చి కూల్చేయట్లేదు. చట్ట ప్రకారం ఏం చేయాలో లీగల్గా అది చేస్తున్నారు. నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చారు, మీరు నోటీస్ తీసుకున్నారు, సమాధానం చెప్పండి. లేదా ఆ నోటీస్ పట్టుకుని మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకు వెళ్ళి మాకు కొంచెం సమయం కావాలి, సో మీరు దీని మీద స్టే ఇవ్వండి, ఇప్పుడే కూల్చివేయొద్దని చెప్పండి అని చెప్పి మీరు తెచ్చుకోవచ్చు. సో దాని తర్వాత ఏం జరిగిద్దో కోర్టులో నడుస్తుంది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్స్కి వెళ్తారు. సో వాళ్ళు చట్టపరంగా అమలు చేస్తున్నారు కాబట్టి దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు. దానివల్ల ప్రజల్లో కూడా పెద్దగా వైసీపీకి వరంగూరైనటువంటి ప్రయోజనాలు కూడా ఏం లేవు. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినట్టు మాటలు బట్టి చూస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం చట్టపరంగా ఏదైతే వైసీపీ పార్టీ నిర్మాణాలు లొసుగులు ఉన్నాయో వాటిని గుర్తించి నోటీసులు ఇస్తున్నారు. ఆ తర్వాత కూల్చివేత కార్యక్రమం జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు.